కామెడీ ఈజ్ వెరీ గుడ్, మ్యూజిక్ ఈజ్ గుడ్. ఎంజాయ్ చేసాం, బీట్స్ ఆ తెలంగాణ స్టైల్ని బాగా ఎంజాయ్ చేసాం. ఇట్ వాజ్ రియలీ గుడ్. సో ఫస్ట్ కంటే 2 బాగుంది, స్క్వేర్ బాగుంది. లేదు, స్క్వేర్ అంటే ఫస్ట్ టైం మేము ఎక్కువ కనెక్ట్ అయ్యాము, సెకండ్ ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. అది కొంచెం డల్ అనిపించింది లాస్ట్, కొంచెం ఎక్కువ అనిపించలేదు. లాస్ట్ కొంచెం డల్ అనిపించింది. సో ఓవరాల్ మూవీ ఎలా ఉంది? గుడ్. పార్ట్ 3లో లాస్ట్ రిపీట్ చేయకుంటే బాగుంటుంది, సేమ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. మళ్ళీ లాస్ట్ ఇది రిపీట్ చేసేసరికి ఇంకా ఏముంది అన్నట్టు అనిపించింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ బాగుంది, ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. పార్ట్ 3 ఒకవేళ చేస్తే మాత్రం ఏంటంటే ఇంకా ఫ్రెష్నెస్ ఉంచండి, ఓల్డ్ కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ స్టైల్లో వస్తే బాగుంటుంది. అంత సేమ్ స్టైల్ని రిపీట్ చేసినట్టు అనిపించింది. అది రిపీట్ చేయకుండా ఇంకా కొంచెం డిఫరెంట్ వేలో, డిఫరెంట్ స్టోరీతో డిఫరెంట్గా వస్తే ఇంకా బాగుంటుంది. యూత్ఫుల్ ఆడియన్స్కి ఓకేనా, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడొచ్చా? యూత్ఫుల్ ఆడియన్స్కి అయితే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. పేరెంట్స్కి నచ్చదు పేరెంట్స్కి నచ్చదు, యూత్కి నచ్చుతుంది. ఓన్లీ టేక్ ఇట్ ఈజీ గో అనే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. బస్ అంతే. ఏ సీన్ అంటే అతను హర్ట్ అవుతుంటాడు కదా, ప్రతిసారి నేనే అవ్వాలా అంటే ప్రతిసారి నేనే ఫూల్ అవ్వాలా అనే దగ్గర నాకు కొంచెం అనిపించింది. ఎవ్రీ టైం నేనే ఫూల్ ఎందుకు అవ్వాలి అని అతను ఫీల్ అవుతుంటాడు కదా, అక్కడ కొంచెం కనెక్టివిటీ ఎక్కువ ఉందన్నమాట. అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం అంతే. బట్ ఓవరాల్ ఎంజాయ్ చేయొచ్చు. వన్ టైం వీ కెన్ హ్యావ్ ఫన్ విత్ అ మూవీ.